గత 5 ఏళ్ల వైసీపీ పాలనకు సంబంధించి నాటి వైసీపీ పాలనపైన తీవ్ర విమర్శలు చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. అన్నదాత సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి ప్రారంభించిన అనంతరం పలు కీలక అంశాలకు సంబంధించి మాట్లాడారు. ముఖ్యంగా గత 5 ఏళ్ల వైసీపీ పాలన విషయం గురించి వివరించారు. మొత్తం ఆర్థిక విధ్వంసం సృష్టించారని, గత 5 ఏళ్లుగా పెద్ద ఎత్తున రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి ఆర్థికంగా నష్టపరిచి ఆర్థిక విధ్వంసం సృష్టించారని తెలిపారు. అందరికీ తెలుసు గత 5 ఏళ్లుగా ఎలా వ్యవహరించింది వైసీపీ ప్రభుత్వం అనేది. పెన్షన్లు కూడా సరిగా ఇవ్వకుండా ఇబ్బందులు గురి చేశారు. ఇచ్చిన హామీని కూడా నిలబెట్టుకోకుండా ఆ తర్వాత తీవ్రంగా ఇబ్బందులకు గురి చేశారు. చాలా హామీలకు సంబంధించి ఇదే రకంగా ఉంది అని. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పినట్లుగానే 3 నెలల ముందు పెన్షన్ను కూడా పెంచిన దానితో కలిపి అకౌంట్లో జమ చేశారు. అందరికీ అందించారు పెన్షన్లు. అంటే ఇచ్చిన మాటని వెంటనే నిలబెట్టుకున్నారు. అది క్లియర్, ఎందుకంటే పెన్షన్లు వాళ్ళందరికీ అందుతూ ఉన్నాయి. అదే రకంగా సూపర్ 6 పథకాల్లో భాగంగా ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే ఒకవైపున ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి అమలు చేశారు, ఉచిత బస్సుకు సంబంధించి అమలు చేయబోతున్నారు, అన్నదాత సుఖీభవ అమలు చేశారు, ఇప్పటికే తల్లికి వందనం కార్యక్రమాన్ని ఇప్పటికే ప్రారంభించి ఉంచారు, ఇస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు చాలా పథకాలకు సంబంధించి ఒకవైపున ప్రజలకు అందిస్తూ వస్తున్నారు. ఒక్కొక్కటిగా సూపర్ 6లో భాగంగా అన్నీ అమలు చేస్తాం, ఖచ్చితంగా ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటామని చెప్తుంది కూటమి ప్రభుత్వం. అదే రకంగా ముందుకు వెళ్తున్నారు. ఒకవైపున సంక్షేమ పథకాలను అందిస్తూనే అభివృద్ధిలో కూడా ముందుకు వెళ్తున్నారు. కానీ గత 5 ఏళ్లలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఆర్థిక విధ్వంసం జరిగింది, అభివృద్ధి కుంటుబడింది, ఎక్కడా కూడా ఏ డెవలప్మెంట్ అనేది లేకుండా పోయింది. రాష్ట్రంలో పరిశ్రమలు రాలేదు, ఒక్క కొత్త పరిశ్రమ కూడా రాలేదు. రాకపోగా అసలు ఉన్న పరిశ్రమలు తరలి వెళ్ళిపోయేలా చేశారు. తరలి వెళ్ళిపోయాయి కూడా గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వ హయాంలో. ఆ విషయాలన్నీ కూడా ప్రజలకు వివరించారు. అలాగే ఎవరైతే రాష్ట్రంలో అలజడి సృష్టించాలని చూస్తున్నారో, అరాచకాలు చేయాలని చూస్తున్నారో ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు, వదిలే ప్రసక్తే లేదంటూ వార్నింగ్ ఇచ్చారు. నిన్నటి పర్యటనలో కూడా అదే మాట్లాడారు, ఇవాళ పర్యటనలో కూడా అదే మాట్లాడారు. ఇటువంటి విషయాలను కానీ ఇటువంటి పోకడలను కానీ ఉపేక్షించేది లేదు అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ కేవలం నేరస్తుల కోసం పనిచేస్తున్నట్లుగా ఉంది, నేరస్తులను పెంచి పోషిస్తున్నట్లు కనిపిస్తూ ఉంది, నేరస్తులు రాజకీయ ముసుగులో తిరుగుతున్నారు, వీరిని ఎట్టి పరిస్థితుల్లో నిర్మూలించాల్సింది అంటూ మాట్లాడారు. ఎందుకంటే చూస్తున్నాం, మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శించడం ఏంటి అనేది ఒక ప్రశ్న అడిగారు. ఎవరైనా ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే, మహిళల పట్ల అనుచితంగా మాట్లాడితే సీరియస్గా వ్యవహరిస్తారు, ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారు. కానీ తిరిగి వెళ్ళి వారి కుటుంబంలో ఎవరైతే వ్యాఖ్యలు చేశారో వారినే పరామర్శిస్తున్నారు, ఎందుకో అర్థం కావడం లేదనేది మాట్లాడుతూ వచ్చారు. అంటే ఎవరిని ఎంకరేజ్ చేస్తున్నారు, ఎవరిని ప్రోత్సహిస్తున్నారు, ఈ పార్టీ ఎవరి కోసం పనిచేస్తుంది అనేది అడిగారు. చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఇటువంటివి సమాజంలో ఎవరైనా సరే ఖండిస్తారు, కానీ వైసీపీ మాత్రం ఎందుకు సమర్థిస్తుంది? పర్యటనల పేరుతోని, పరామర్శల పేరుతోని రాజకీయ విధ్వంసం ప్రజల్లో రెచ్చగొడుతున్నారు. వారి పార్టీకి సంబంధించిన కార్యకర్తలను రెచ్చగొట్టి అలజడి సృష్టించాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన ప్రతి పర్యటన అదే రకంగా కొనసాగింది. అందుకనే పోలీసులు రూల్స్ ఉన్నప్పటికీ రూల్స్ బ్రేక్ చేసి కూడా ఎందుకు వెళ్తున్నారంటూ క్వశ్చన్ చేస్తూ చాలా తీవ్రంగా, అంటే చర్యలు ఉంటాయని అయితే వార్నింగ్ ఇచ్చారు. ఇటువంటి ఎట్టి పరిస్థితులు ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్పారు. ఇక గతంలో అమరావతి మహిళల పట్ల వైసీపీ ఏ రకంగా వ్యవహరించింది లాంటి విషయాల గురించి మాట్లాడారు. వారి దినపత్రికలో రాసిన విషయాల గురించి ప్రస్తావించారు. అలాగే నాటి పాలన గురించి ప్రస్తావించారు. చాలా విషయాల గురించి మాట్లాడారు. వీటన్నిటికి సంబంధించి వాటి డిబేట్లో మాట్లాడదాం.